సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినఫలాల కార్యక్రమంలో డిసెంబర్ 27వ తారీఖు శుక్రవారం. ఈరోజు తిథి ద్వాదశి అర్ధరాత్రి 2:26 వరకు ఉంటుంది. తదనంతరం త్రయోదశి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికీ విశాఖ నక్షత్రం రాత్రి 8:29 వరకు ఉంటుంది. తదనంతరం అనురాధ. ఇక ఈరోజు నిన్న ఎవరైనా సరే ఏకాదశి ఉపవాసం ఉన్నవాళ్ళు ఈరోజు పారణ, ఏకాదశి పారణ అనేది ఉంటుంది. ఇక ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు కొద్దిగా జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితులు అయితే ఎదురవుతాయి. ఎంత జాగ్రత్తగా వ్యవహరిద్దాం అనుకున్నప్పటికీ కూడా ఏవో రకమైన ఇబ్బందులు ఎదురవటం, మానసికంగా శారీరకంగా కూడా కొంత అలసిన విధానం అయితే ఉంటుంది. బయట నుంచి రావాల్సినవి సకాలంలో పొందలేకపోవచ్చు. వృత్తి ఉద్యోగాల్లో కూడా అతి కష్టం మీద లక్ష్యాలని పూర్తి చేయగలుగుతారు. ఈరోజు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం అనుకూల ఫలితాలు కలుగుతున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో మార్పులు ఉన్నప్పటికీ కూడా అవి ఆమోదయోగ్యంగానే ఉంటాయి. ఇక భార్యాభర్తల మధ్య స్వల్ప విభేదాలు చోటు చేసుకోవచ్చు. పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళ వ్యాపారాలు ఈరోజు కొంత లాభాలు తీసుకు వెళ్ళటం అనేది అయితే ఉంటుంది. విదేశీ ప్రయాణాలు సానుకూలమవుతాయి. ఈరోజు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఎక్కువ ఉపయోగం ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు కొద్దిగా పట్టిందల్లా బంగారమా అన్నట్టు ఉంటుంది. అనారోగ్యం చిన్న స్థాయిలో ఉన్నప్పటికీ కూడా విజయాలు పెద్ద స్థాయిలో ఉండటం వల్ల ఇప్పటిదాకా ఒక నిర్ణయానికి రాలేని విషయాల్లో స్పష్టమైన అవగాహన రావటం వల్ల ఈరోజు ఆశించిన దానికన్నా కూడా ఎక్కువ ఉత్సాహవంతంగా కార్యక్రమాల్లో నిమగ్నమవుతారు. అలాగే బంధుమిత్రాదులతో కూడా మన యొక్క మాట తీరు మెచ్చదగినట్టుగా ఉంటుంది. కవులు కళాకారులకి మంచి అవకాశాలు లభిస్తాయి. మన కింద పనిచేసే వాళ్ళు మీరు మీ యొక్క నియంత్రణలోకి తెచ్చుకోగలుగుతారు. ఈరోజు మీకు వినాయకుడికి సంబంధించిన పూజలు ఉపయుక్తంగా ఉంటాయి. కర్కాటక రాశి వారు అయితే కనుక ఈరోజు శారీరకంగా మానసికంగా రెండు రకాలుగా కూడా కొంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తోంది. ఏదైనా సరే మనము షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్ ఇలాంటి వాటిలో ఉంటే కనుక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వాటికి దూరంగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. చేసే వృత్తి వ్యాపారాల్లో మరీ అభివృద్ధి ఉండదు, అలాగని మరీ బలహీనం అవటం అనేది కూడా ఉండదు. ఇక ఇందాక మొదట్లో చెప్పుకున్నట్టుగా ఎముకలు కీళ్ళకి సంబంధించిన సమస్యలతో పాటు సంతానపరంగా ఏమైనా సరే చిన్న చిన్న ఆందోళనలు ఉండవచ్చు. ఏదైనప్పటికీ కూడా దైవవశాత్తు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా చివరి నిమిషంలో వైదొలగటం అనేది అయితే కొంత ఊరటనిస్తుంది. ఈరోజు మీకు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు ఉపయుక్తంగా ఉంటాయి. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు ఇంట్లో ఏదో రకంగా మానసిక ఆదుర్ద పెంచుకునేలాగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇల్లులు, భూములు, వాహనాలు ఇలాంటివి కొనుగోలు కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు మళ్ళీ ఇంకా కొద్దిగా వాయిదా పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇక వివాహం కోసం వేచి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి యొక్క మనోరథాల్లో కూడా ఎంతో కొంత అవరోధాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక వ్యక్తిగత ఉద్యోగాల్లో లేదా అభివృద్ధి అంశాల్లో నిదానం ఉన్నప్పటికీ కూడా పెద్దగా ప్రమాదం అయితే ఏమీ
కనిపించడం లేదు. ఈరోజు మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత లాభం ఉంటుంది. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. తోడబుట్టిన వాళ్ళు ఆడవాళ్ళు ఉంటే మాత్రం వారి విషయంలో కొంత ఏదైనా ఆందోళన ఎదురు కావచ్చు. ఇక మధ్యవర్తిత్వంగా చేసేవి ఏవైనా ఉన్నా కానీ లేదా మధ్యవర్తిత్వం మనం ఉండవలసిన పరిస్థితి కానీ ఉంటే దానికి ఈరోజు అంత అనుకూలమైన రోజుగా కనిపించడం లేదు. ఇక దూర ప్రాంతాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక సాఫల్యత ఉంది. వాహనాలు నడిపేప్పుడు మాత్రం ఈరోజు ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు మరి ఆర్థిక వ్యవహారాల్లో చికాకులుగా ఉంటాయి. ఎంత సొమ్ము ఎలా అయిపోతుందో మీకే తెలియని పరిస్థితి ఉంటుంది. అలాగే మనం ఉండే ఏదైతే క్షణికావేశం ఉంటుందో, భావోద్వేగం ఉంటుందో, వాటి వల్ల లేనిపోని గొప్పలకి పోయో అవసరం లేకపోయినా కూడా అవసరం ఉన్నట్టుగా భావించి కొంత ఖర్చులు తెచ్చుకోవటం అనేది కూడా ఎక్కువే ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఇతరుల మూలకంగా కొంత వాదాలు పెరుగుతాయి. సంతానపరంగా అభివృద్ధి కనిపిస్తుంది. కొత్తగా ఉద్యోగాల్లోకి ప్రవేశించాలనుకునే వాళ్ళు వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాలు కొద్దిగా మందకోడిగానే సాగుతాయి. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు అనారోగ్య సమస్యలు కొంతవరకు ఎక్కువ కనిపిస్తాయి. ప్రతి పనిలో కూడా ఒక రకమైన బద్ధకాన్ని చూపించటం, ఎంత ఉత్సాహంగా ఉందాము అనుకున్నప్పటికీ కూడా మరి ఉత్సాహం ఉన్నప్పుడు శరీరం సహకరించకపోవటం, శరీరం సహకరించినప్పుడు మీరు ఉత్సాహంగా లేకపోవటం, ఇలా పరస్పర విరుద్ధమైన వైఖరితో ఈరోజు కొంతవరకు మదన పడుతూ ఉంటారు. ఆర్థికంగా పెద్ద చెప్పుకోదగిన చికాకులైతే కనిపించడం లేదు. ఏదో విధంగా అవసరానికి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసి అమ్మయ్య అని ఊపిరైతే పీల్చుకుంటారు. కానీ వేగవంతమైన అభివృద్ధి కానీ మరి సమతుల్యంగా తీసుకునే నిర్ణయాల లేమి కానీ ఈరోజు ఎక్కువగా మన చుట్టుముట్టచ్చు. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి తలంపుగా ధనవ్యయం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఏమైనా సరే పుణ్యక్షేత్రాలు వెళ్ళాలన్నా లేదా ఇతర విహారయాత్రలు చేయాలన్నా కూడా సాధ్యం అవుతుంది. భార్యాభర్తల మధ్య అంతలోనే వైరం, అంతలోనే ప్రియం అన్నట్టుగా ఇద్దరు పరస్పరం ఉండొచ్చు. పార్ట్నర్షిప్ వ్యవహారాలు కొత్తగా ప్రారంభించే వాళ్ళకి ఈరోజు అనుకూల స్థితి అయితే కనిపించడం లేదు. ఇక ఆడవాళ్ళ ఇష్టలు వాళ్ళతో మీకు ఏదైనా సరే ఈరోజు కొంత మాట పట్టింపులు రావచ్చు. ఈరోజు మీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు అధిక శాతం అనుకూలమైన స్థితి కనిపిస్తోంది. ఎప్పటి నుంచో మరి అటు ఇటు కాక సందిగ్ధ అవస్థలో పడుతున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటికి ఈరోజు ఒక సరైన అవగాహనకి రావటం, అలాగే ఆచరణలో కూడా మీ యొక్క ప్రయత్నం ఏదైతే ఉందో అది కరెక్ట్గా చేయగలగటం అనేది అయితే కనిపిస్తుంది. బంధుమిత్రాదులతో సమాగమం, అలాగే లేదా వారితో మనం జరిపే సంభాషణలు కూడా కొంత ఆసక్తిదాయకంగా, అభివృద్ధిదాయకంగా, శ్రేయోదాయకంగా పరిణమించడానికైతే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. నాన్నగారు లేదా అటువైపు ఉండే బంధువులతో ఏమైనా సరే తాత్కాలికంగా చిన్న చిన్న సమస్యలు ఏర్పడవచ్చు. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన చెడు పరిస్థితులు అయితే కనిపించడం లేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అందులో
కొద్దిగా కష్టంతో కూడిన విజయం లభించడం అనేది అయితే ఉంటుంది. బద్ధకాన్ని కొంతవరకు వదిలించుకొని మనకి ఏదైతే పనులు ఉన్నాయో, మనకి ఏవైతే వ్యవహారాలు ఉన్నాయో వాటిని మరి పూర్తి చేయడానికి మీ వంతు మీరు శ్రమ పడినట్టయితే తప్పకుండా విజయం లభించడం అనేది అయితే ఉంటుంది. అలాగే ఏదైతే మరి అప్పులతో ఇన్నాళ్ళు కొంత సతమతం అవుతున్నారో ఆ అప్పులు తీర్చుకోవడానికి ఏదైనా సరే ఒక వెసులుబాటు కలగటం అనేది కూడా కొంత మీకు ఊరటనిస్తుంది. ఉద్యోగ మార్పుల కోసం అయితే కనుక ఈరోజు కొంత వాయిదా వేయటం అనేది మంచిది. ఆరోగ్య విషయంలో కూడా కొద్దిగా శ్రద్ధ వహించాలి. ఎముకలు కీళ్ళకి సంబంధించిన ఏమైనా సరే సమస్యలు రావడానికి అవకాశం ఉంది. ఈరోజు మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మీనరాశి వారికి అయితే కనుక అధిక ధనం వ్యయం ఉన్నప్పటికీ కూడా లాభం కూడా అదే రీతిలో మిమ్మల్ని కొంత ఊరటన ఇవ్వటం అనేది కనిపిస్తుంది. ఇతరులతో ఏదైతే మీకు లాభం కలగాలో, ఇతరుల పరంగా మీకు ఏదైతే గుర్తింపు గౌరవాలు లభించాలో వాటి విషయంలో ఎలాంటి ఆక్షేపణ లేకుండా ముందుకెళ్ళటం అనేది అయితే ఉంటుంది. దూర ప్రయాణాలు చేయాలనుకునే వాళ్ళకి ఆ ప్రయాణాలు సఫలీకృతం కావటం అనేది అయితే ఉంటుంది. ఇక వృద్ధ వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ వృద్ధ వ్యక్తులు వారి యొక్క ఆరోగ్య విషయాలు ఈరోజు కొంతవరకు అప్రమత్తంగా ఉండటం అనేది మంచిది. లేదంటే ఒక్కోసారి ఏవైనా సరే దెబ్బలు తగిలించుకోవటం, ఎముకలు కొంతవరకు ఇబ్బంది పడటం, ఈ రకమైన అవస్థలు అయితే ఒక్కోసారి ఉండే నేపథ్యం అయితే ఈరోజు ఉంటుంది. ఈరోజు మీరు సాధ్యమైనంత వరకు కూడా కాలభైరవుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది.